భారత్ మాతా की మహాధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి జాతీయ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు అరుణక్క గారికి సహచర శాసన సభ్యులకు సహచర శాసన మండలి సభ్యులకు రాష్ట్ర పార్టీ నాయకులకు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సహచర కార్యకర్తలకు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. సరిగ్గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కలలుగన్నాం. మన తెలంగాణ మనకొస్తే ఇక్కడ కష్టాలు ఉండవని, ఇక్కడి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని ఆ రోజు ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. గడిచిన 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే తెలంగాణ ప్రజలను మోసం చేసిందో ఆ రకమైనటువంటి ఆలోచనతోనే అంతకన్నా ఒక 4 అడుగులు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతా ఉన్నది. ఏ వర్గాలకు న్యాయం చేయకుండా కేవలం అధికారంలోకి రావడానికి అమలుకు సాధ్యం కానటువంటి హామీలిచ్చి అరచేతిలో స్వర్గాన్ని చూపించి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తూనే వస్తా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేటటువంటి ప్రయత్నం మాత్రం చేయదు. అనేక రకాలుగా ఏ రకంగా సంపాదించాలా, ఏ రకంగా స్కాములు చేయాలా, లక్షల కోట్ల రూపాయలు ఏ స్కాములు చేస్తే వస్తాయో ఆ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు తప్పితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. ఒక పక్క మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేసి గద్దె దిగితే మేమేం తక్కువ తిన్నామా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని మించి అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేటటువంటి ఘనత ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 రాజకీయ పార్టీలకు మాత్రమే దక్కింది. చాలా గొప్పగా మాట్లాడిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నన్ను ఒక బీసీ బిడ్డ అనుకోండి, గౌడ్ల సమావేశానికి వెళ్తే నన్ను రేవంత్ గౌడ్ అనుకోండి, ఏ సమావేశానికి వెళ్తే కూడా ఆ సమావేశంలో నేను మీ బిడ్డని అని మాట్లాడిండు. 42% అమలు చేసే బాధ్యత నాది అని అన్నాడు. అమలు చేయకుంటే ఈ కుర్చీ నాకెందుకన్నాడు. ఏమయ్యిందో తెలియదు. నేను అడిగిన శాసనసభ సమావేశంలో చర్చ సందర్భంగా 42% అమలు చేస్తామని గొప్పగా చెప్తున్నారు కదా, కేవలం బీసీలని ఆశల పల్లకిలో ఊరేగించే విధంగా ఈ అసెంబ్లీలో చర్చ మాత్రమే పెట్టి నెపం మిగతా వాళ్ళ మీద పెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మిమ్మల్ని క్షమించరు అని అంటే లేదు లేదు అమలు చేసే బాధ్యత మాది అన్నారు. ఇంకా మూర్ఖమైనటువంటి విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలైనట్టు వాళ్ళ నేత రాహుల్ గాంధీ దేశంలో మిగతా రాష్ట్రాలలో తిరుగుతూ చివరికి వాళ్ళ సిడబ్ల్యూసీ తీర్మానంలో కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్టు తీర్మానంలో రాసుకున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదో మనం అర్థం చేసుకోవాలా. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ మద్దతుదారులైనటువంటి అభ్యర్థులకు ప్రజలు చీగొట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితులలో మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నైజాన్ని
ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్